2025 డిసెంబర్లో పురావస్తు శాస్త్రవేత్తలకు భూమి అడుగున ఒక సంచలనాత్మకమైన విషయం దొరికింది. ఇది వింటే వీరు నిజంగా ఆశ్చర్యపోతారు. యెరూషలేము పశ్చిమ గోడ కింద తవ్వకాలు జరుపుతుండగా ఒక పాతకాలపు మెక్వా బయటపడింది. కానీ అందులో వింత ఏంటంటే అది నీళ్లతో కాకుండా నల్లటి బూడిదతో నిండి ఉంది. అసలు ఆ బూడిద ఎక్కడిది? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు చెప్పిన ప్రవచనానికి ఇప్పుడు దొరికిన ఈ నల్లని బూడిదకు ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకుందాం. చాలా మందికి చిన్న డౌట్ రావచ్చు, మెక్వా అంటే ఏంటి అని. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పవిత్ర స్నానపు తొట్టి. కానీ ఇది మన ఇంట్లో ఉండే మామూలు బాత్ టబ్ లాంటిది కాదు. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా దేవుని మందిరంలోకి వెళ్లాలన్నా లేదా ఏదైనా పవిత్ర కార్యంలో పాల్గొనాలన్నా వారు శారీరకంగానే కాకుండా ఆచారబద్ధంగా కూడా పవిత్రులుగా ఉండాలి. దీనినే వారు తహారా అంటారు. ఈ మెక్వాలలో వాడే నీటిని జీవజలం అని పిలుస్తారు. వీటిలో ప్రవహించే నీటిని మాత్రమే వాడాలి. ఆ కాలంలో భక్తులు ఎక్కడెక్కడి నుండో నడుచుకుంటూ యెరూషలేముకు వచ్చేవారు. ప్రయాణంలో వారు ఎన్నో అపవిత్రమైన వస్తువులను తాకి ఉండొచ్చు. అందుకే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోకి వెళ్లే ముందు వారు ఈ మెక్వాలో మునిగి తమను తాము శుద్ధి చేసుకునేవారు. ఇది కేవలం శరీరాన్ని కడుక్కోవటం కాకుండా ఇది వారి ఆత్మను దేవుని కోసం సిద్ధపరచుకోవటం అన్నమాట. ఇప్పుడు ఈ ఆవిష్కరణ ఎక్కడ జరిగిందో చూద్దాం. యెరూషలేములోని వెస్టర్న్ వాల్ ప్లాజా కింద విల్సన్ ఆర్చ్ అనే ప్రదేశానికి సమీపంలో ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడ భూమి లోపల తవ్వుకుంటూ వెళ్తుంటే ఒక అద్భుతమైన మెట్ల వరుస కనిపించింది. ఆ మెట్లు రాతిలో చెక్కబడి ఉన్నాయి. ఆ మెట్లు దిగి వెళ్తే అది ఒక పెద్ద మెక్వా. పరిశోధకులు ఏమంటున్నారంటే ఇది హేరోదు రాజు కాలం నాటిది. అంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ప్రజలు ఉపయోగించిన మెక్వా అన్నమాట. దేవుని మందిరానికి వెళ్లే ముఖ్యమైన దారిలో ఇది ఉండడం వల్ల ఆ కాలంలో వేలాది మంది భక్తులు దీనిని ఉపయోగించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బైబిల్ ప్రకారం బూడిదకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా దేవుని దగ్గర తమ తప్పులను ఒప్పుకునేటప్పుడు గోనె పట్ట కట్టుకుని తల మీద బూడిద పోసుకునేవారు. యోబు భక్తుడు తన శ్రమల్లో ఏమన్నాడో తెలుసా? యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము, నేను ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. అంటే బూడిద అనేది ఒక మనిషి తన గర్వాన్ని వదిలేసి దేవుని ముందు తగ్గించుకోవడానికి గుర్తు. అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ధూళియు బూడిదయునైనా నేను నీతో మాట్లాడ సాహసించుచున్నాను అని అంటాడు. అంటే దేవుని మహిమ ముందు మనిషి ఎంత అల్పుడో చెప్పడానికి బూడిద ఒక ఉదాహరణ. ఇది అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్. సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. అదే ఎర్రని పెయ్య బూడిద. ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలోకి వెళ్లాలన్నా యాజకులు మందిరంలో సేవ చేయాలన్నా వారు పవిత్రంగా ఉండాలి. ఎవరైనా శవాన్ని తాకితే వారు అపవిత్రులవుతారు. వారిని పవిత్రం చేయడానికి దేవుడు ఒక పద్ధతిని చెప్పారు. ఒక మచ్చలేని ఎర్రని పెయ్యను దహించి దాని బూడిదను నీళ్లలో కలిపి ఆ నీళ్లను మనుషుల మీద ప్రోక్షించాలి. ఆ బూడిద కలిపిన నీళ్ల ద్వారా మాత్రమే వాళ్ళు అపవిత్రం పోగొట్టుకునేవారు.